నేను ఎక్కువగా నేర్చుకున్నది ఏమిటంటే మీ డబ్బును మీరు సేఫ్గా ఉంచుకోవాలి అండ్ మీ డబ్బుని సేఫ్గా పెట్టుబడి పెట్టాలి. మరియు నేను దీనికోసం కాయిన్ DCXని మాత్రమే నమ్ముతాను. మీకు క్రిప్టో కరెన్సీ గురించి తెలుసా? కాకపోతే క్రిప్టోని కొనుగోలు చేయడం మరియు విక్రయించడం ఇండియాలో పూర్తిగా లీగల్. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇండియాలో సేఫెస్ట్, సింప్లెస్ట్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ క్రిప్టో ప్లాట్ఫామ్ అండ్ కాయిన్ DCXతో క్రిప్టోలో పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేయండి. ఇక్కడ మేము 2FA విత్డ్రాల్ పాస్వర్డ్స్ అండ్ ఆల్ యువర్ ఫండ్స్ ఆర్ ఇన్షూర్డ్, సో దేర్ ఈస్ నథింగ్ టు వరీ. అండ్ ఎస్, దెర్ ఈస్ ఓన్లీ క్వాలిటీ చెక్ క్రిప్టో లిస్టెడ్ ఆన్ కాయిన్ DCX. కాయిన్ DCX ప్రత్యేకంగా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ మరియు ఆన్బోర్డింగ్ని కొత్త వారికి మరియు ఇప్పుడు ఉన్న వారికి ఈజీగా చేయబడేలా రూపొందించింది. కస్టమర్ ఫండ్స్ సేఫ్గా ఉంటాయి మరియు బీమా చేయబడతాయి. ట్రేడింగ్ స్టార్ట్ చేయడానికి డౌన్లోడ్ చేసుకోండి, సైన్ అప్ చేయండి మరియు మీ KYC లేదా బ్యాంక్ అకౌంట్ని లింక్ చేయండి. 10 రూపీస్ కంటే తక్కువ ఉన్న క్రిప్టో కరెన్సీని కొనాలనుకుంటే 100 రూపీస్ డిపాజిట్ చేయండి. కాయిన్ DCXలో మీరు ఎప్పుడైనా ఫండ్స్ని డిపాజిట్ చేయొచ్చు మరియు ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు 24/7. కాయిన్ DCX ఈజ్ అన్ ISO సర్టిఫైడ్ కంపెనీ అండ్ దే ఫాలో AML అండ్ KYC ప్రొసీజర్స్. నా ప్రోమో కోడ్ని ఉపయోగించి కాయిన్ DCX యాప్ని డౌన్లోడ్ చేయండి మరియు 100 రూపాయలు విలువైన బిట్కాయిన్ని ఫ్రీగా పొందుతారు. మరియు కొనసాగుతున్న ఆఫర్తో మీరు ప్రతిరోజు 50 లక్షల విలువైన బిట్కాయిన్ని గెలుచుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు లర్న్ మోర్ అబౌట్ బ్లాక్ చైన్ ఆర్ క్రిప్టో కరెన్సీస్ దెన్ జాయిన్ కాయిన్ DCX లర్నింగ్ ప్లాట్ఫామ్ DCX Learn. DCX Learn is a free learning platform, so don't waste your time. Download and start investing. ఎందుకంటే ఇది మీ భవిష్యత్తు. అరే మామ, ఇదిగురా బైక్కి బండా చివరింది, తీసుకుని వెళ్ళిపోండి. సరేరా. రే, ఆ జవాలక్క నిన్ను తీసుకొచ్చావురా? నేను నిన్ను ఒక్కనే కదా రమ్మన్నాను. నువ్వంటే అదే తీసుకొని చంపోతున్నావు. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దామని వాళ్ళ అక్కని తీసుకొచ్చా. మరి ఇలా తయారవేంట్రా బాబు? అయినా మీరెలా వచ్చారు స్నేహ? వీళ్ళు గ్యాప్ దొరికితే సొల్లేస్తారా? చీయమ్మా. హలో మేడం, వెళ్దామా? ఎక్కడికి? ఎక్కడికా? ఇందాకే కదే గంట ఎక్స్ప్లెయిన్ చేసా, మళ్ళీ ఎక్కడికైనా అడుగుతావేంటి? మర్చిపోయా. మళ్ళీ నీకు ఎక్స్ప్లెయిన్ చేసే అంత ఓపిక నా దగ్గర లేదే. పద వెళ్దాం. నువ్వు హ్యాపీగా ఉండరా మావ, నువ్వు చల్లగుండు. ఓ ప్రేమ జంటని కలిపి ఈ జీవితానికి చాలు. పగలే పగట కలల కనే ఎదవా లే. కొడతావేంద్రా పెద్దోడా? కింద ఎతిని వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళరా ముందు. నువ్వు నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళావరా? నేను ఎక్కడికి వెళ్తే నీకు ఎందుకురా? ముందు కిందకెళ్ళు. అయినా ఆడెందుకు వచ్చాడు? ఎవరికి తెలిసి వెళ్ళా అని అడుగు. ఇంకోసారి నన్ను వదిలేసే నీకుంటది. కొట్టనని కోపం పోలేదేమో. సర్లే, ఈసారికి మనమే మాట్లాడేద్దాం. రేయ్, పదరా బయటకెళ్దాం. రేయ్, నిన్నేరా? రేయ్, నేను రాను దెంగై. ఏంట్రా, ఇంకా కోపం తగ్గలేదా? కోపమా? అసలు నీకు నాకు సంబంధం ఏంట్రా? అయినా మన ఫ్రెండ్షిప్ ఎప్పుడో కట్ అయిపోయింది కదా. సారీరా బాబు, ఏదో కోపంలో కొట్టేశా. అయినా నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారా? మాట్లాడరా, సారీ చెప్పాను కదా. సారీ చెప్పావు కాబట్టి నీతో మాట్లాడుతున్నా. ఇంకోసారి ఇది కనుక రిపీట్ అయిందనుకో, ఇంకా లైఫ్లో నీతో మాట్లాడను.
రేయ్ ఇప్పటికే ఎక్కువైపోయింది పదా. నేను ఇంకా ఫ్రెష్ కాలేదురా బాబు. రేయ్ ఫ్రెష్ అప్ లేదేం లేదు పదా. రే ఆగరా వస్తున్నా. ఏం చేస్తున్నారా? ఉండరా రేయ్ ఆద్యం చూసి సిగ్గుపడుతున్నా దాక్కుని లైన్ వేస్తున్నావు. ఏం చేస్తున్నారు నువ్వు అసలు? రేయ్ ఆద్యాకి నాకు బ్రేకప్ అయిందిరా. బ్రేకప్? అది ఎప్పుడు రా? అది ఎప్పుడో లేరా ఉండు. రే 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 ఆద్య వస్తుంది. రేయ్ ఇది నువ్వు కొనుక్కురా, బాత్రూంలో కంపు రాదు. పెట్టు. అరే ఇదైనా కొనుక్కోరా. ఆగరా. ఏంటి యతిన్ కొత్తగా నా వెంట తిరుగుతున్నావు? అయినా నీకు చెప్పాగా నా వెంట తిరిగి టైం వేస్ట్ చేసుకోవద్దని. ఏం లేదు, నేను మళ్ళీ కొత్తగా లవ్ చేద్దామని తిరుగుతున్నా. నీకేమైనా పిచ్చా? అవును, నువ్వు అంటే చాలా పిచ్చి. ఎంత పిచ్చి అంటే ఎక్స్ప్రెస్ చేయలేనంత పిచ్చి. నీకు అర్థం కావట్లేదు యతిన్, మా డాడీకి తెలిస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో. అయినా నేను మా డాడీకి భయపడే నీకు బ్రేకప్ చెప్పా. నువ్వు మీ డాడీకి భయపడి బ్రేకప్ చెప్పావు కానీ నేనంటే ఇష్టం లేక కాదుగా. ఈ ఒక్క రీజన్ చాలు నేను నిన్ను ఫాలో అవ్వడానికి. అరే మావా, ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయినాయి. అంటే నువ్వు రాయలేదనుకో, నేనైతే హయ్యర్ స్టడీస్ కోసం ఫారెన్ వెళ్దాం అనుకుంటున్నాను రా. రే ఏమైందిరా? ఇంకా రిజల్ట్సే రాలేదు, అసలు పాస్ అవుతో లేదో కూడా తెలియదు. అప్పుడే హయ్యర్ స్టడీస్ కోసం ఫారెన్ వెళ్తావా? అయినా వెళ్ళిపోరా బాబు, నాకు పట్టిన సగం శనిపోద్ది. నీకు కుళ్ళురా నన్ను చూసి? పీకినోలే. అడగటం మర్చిపోయా. అయినా ఆద్యం మాట్లాడుతుందా నీతో? నిన్న కలిసిందిరా, మాట్లాడుతుంది కానీ వాళ్ళ డాడీకి ఎక్కువ భయపడుతుంది. వాడినేసేయాలా? మొన్న ట్రై చేసావు, దోలేర్లేదా? ఆప్ ఇంకా రేపు బాధ్యత దగ్గరికి వెళ్ళాలి, రెడీగుండు. రే నాకు వేరే పని ఉందిరా బాబు, నేను రాను, నువ్వు వెళ్ళు. అంత ఇంపార్టెంట్ పని ఏముందిరా నీకు? రేపు నేను ఆద్య వాళ్ళక్క బయటికి వెళ్తున్నాం రా. రే ఫస్ట్ ఆద్య వాళ్ళ ఫ్రెండ్ని లైన్ చేసావు, ఇప్పుడు ఆ లక్కని లైన్ చేసావు. నీ పని బాగుందిరా బాబు, కనిపించిన ప్రతి అమ్మాయిని లైన్ చేసి పడేస్తున్నావు. మామూలుగా ఉన్నది మరి మనతో.
నువ్వు మారవరా బాబు. హలో, కిందికి కాదు పైకి చూడు. ఏంటి ఇంత పొద్దున్నే వచ్చావు? అంటే మీ ఇంటికి పాలు పేపర్ వస్తున్నాయో లేదో చూడ్డానికి వచ్చాను ఆద్య. హా? మరి లేకపోతే ఏంటి ఆద్య? నేను నీ కోసం తప్పితే ఇంకెవరి కోసం వస్తా చెప్పు? మా డాడీ ఇంట్లోనే ఉన్నారు. ఆయన నిద్ర లేవలేదు కాబట్టి సరిపోయింది. అయినా ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. సరే వెళ్ళిపోతా. ఈవినింగ్ నీతో కొంచెం మాట్లాడాలి. ఆ కొండ దగ్గరికి వస్తా అంటే చెప్పు, వెళ్ళిపోతా. నేనెక్కడికి రావడం కుదరదు. అయితే నేను కూడా ఎక్కడికి వెళ్ళడం కుదరదు. సరే వస్తాలే, వెళ్ళు. అయితే నేను వెయిట్ చేస్తుంటా. ఆద్య, ఎంతసేపు అని వెయిట్ చేయాలి అతను నీకోసం? 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నా. ఎందుకు లేట్ అయిందో చెప్తా ఆద్య. నీ దగ్గరకు వస్తుంటేనే మధ్యలో బండి ఆగిపోయింది. ఏంటి ఈ టైంలో బండి ఆగిపోయింది? స్టార్ట్ ఏంటైతే ఏమైంది? అర్జెంట్గా ఒకరిని కలవాలి అంకుల్, బండి ఆగిపోయింది, అందుకే పరిగెడుతున్నా. నేను డ్రాప్ చేస్తాను, పర్లేదురా. పర్లేదు అంకుల్, నేను వెళ్తాను. పర్లేదురా, ఎక్క ఎక్క, నేను దింపేస్తాను. అంకుల్ అంకుల్ ఇక్కడ ఆపండి. ఏంటి ఇక్కడేనా? ఇక్కడ అంకుల్. సరే, థ్యాంక్ యూ అంకుల్. నన్ను కలవడానికి మా డాడీ బండి మీద వచ్చావా? అయినా మా డాడీ నీకెంత క్లోజ్ ఎప్పుడయ్యాడు? నేను నిన్ను కలిసాక మీ డాడీ నన్ను కలిశాడు. కంగారు పడకు. నీ పేరేంటి? యతిన్ అంకుల్. నేనెవరో ఏంటో నీకు తెలుసు. తెలుసు అంకుల్. ఇప్పుడు ఏదో నేను నీకు వార్నింగ్ ఇవ్వడానికో లేక నేను భయపెట్టడానికో ఇక్కడ రాలా.
మా అమ్మ వెనకాల తిరిగింది, మా ఇంటికి వచ్చింది నువ్వేనని నాకు తెలుసు. అది నీకు తెలుసు. ఈ ఏజ్లో మీకు కలిగేది ప్రేమ కాదు, ఆకర్షణ మాత్రమే. అది తెలియక మీరు చాలా దూరం వెళ్ళిపోతున్నారు. నీకు ఇంకా చాలా లైఫ్ ఉంది. ఫస్ట్ నువ్వు నీ చదువు మీద దృష్టి పెట్టు. నువ్వు లైఫ్లో బాగా సెటిల్ అవ్వు. నేనే పిలిచి నా కూతురిచ్చి పెళ్లి చేస్తాను. ఇప్పుడు ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నామో, ఓ 6 months నేను ఊరెళ్తున్నాను. కొన్ని కారణాల వల్ల ఆద్యాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళవలసి వస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తానో నీకు అర్థమై ఉంటుంది. ఇక నుంచైనా ఆద్యాకు దూరంగా ఉండు. ఉంటావనే అనుకుంటున్నాను. ఏంటి, మా డాడీకి నీకు మధ్య ఇంత జరిగిందా? మరి నువ్వేం ఫిక్స్ అయ్యావు? రేపటి నుండి నా వెనక తిరగడం మానేస్తున్నావా? మీ డాడీ నీకు దూరంగా ఉండమన్నాడు కానీ నీ వెనక తిరగొద్దని చెప్పలేదు కదా. మీ డాడీ 2 days బయటికి వెళ్తేనే నువ్వు మర్చిపోలేని మెమరీస్ నీకు ఇచ్చాను. అలాంటిది 6 months అంటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీస్ నీకు ఇస్తా. నీకెప్పుడో చెప్పాను యతిన్, నీతోనున్నా మాట్లాడినా నాకు ఇక్కడ లేని ధైర్యం వస్తుందని. నాకెక్కడో ఒక భయం ఉండేది యతిన్, మా డాడీ చూస్తారేమో అని. కానీ ఈరోజు నువ్వు మా డాడీతో మాట్లాడాక ఆ భయం కూడా పోయింది. ఇప్పుడు చెప్పాద్యా, నాతో కలిసి ఉండడం నీకు ఇష్టమైతే. I love you, Yatin. Love you too, Adya.